ప్రత్యేకంగా ఉంచబడ్డాన్ని ప్రత్యేకింపబడుట అని అంటారు. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఆహ్, మామూలుగా కొంతమంది ఎవరైతే దేవుల్ని పూజలు చేసేవాళ్ళు ఇలాంటి వారు ఎవరైతే ఉంటారో, వాళ్ళేం చేస్తారంటే వారి ఇంట్లో వాడుకోవడానికి సామాన్లుంటాయి. అలాగే పూజ గదిలో వాడుకోవడానికి కొన్ని సామాన్లుంటాయి. సో, ఇంట్లో వాడే సామాన్లు ఇంట్లో వరకు వాడతారు. కానీ పూజ సామాగ్రి అనేదేంటంటే దాన్ని ప్రత్యేకంగా ఉంచుతారన్నమాట. దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ, దాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా దాన్ని మెయింటైన్ చేయడానికి చేస్తారు. ఎందుకంటే అది వారు పూజ గదిలో వాడేటువంటి సామాన్లు కాబట్టి. అలాగే దేవుడు కూడా తన ప్రజల్ని ప్రత్యేకించుకొని, వాళ్ళని పరిశుద్ధపరిచి, వారిని ప్రత్యేకంగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడన్నమాట. సో, ఆ పరిశుద్ధపరచబడడం ఎట్లా చేశాడనేది మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి ఎందుకు మనల్ని పరిశుద్ధపరచబడుతున్నారు అనంటే, మనల్ని ఎందుకు పరిశుద్ధులుగా తీరుస్తున్నాడు అంటే, దేవుడు పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 6 అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథం 6 అధ్యాయం 3 వచనం. తీసిన వారు ఎవరైనా ఉంటే చదవండి. యెషయా గ్రంథం 6 అధ్యాయం 3 వచనం. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, దేవుని బిడ్డలుగా ఉన్నవారు కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. 2 యేసుక్రీస్తు కూడా పరిశుద్ధుడే. యోహాను సువార్త మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 8 అధ్యాయము 46 వచనం మనం చూసుకున్నట్లయితే, 8 అధ్యాయము 46 వచనం మనం చూసుకున్నట్లయితే, నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు అంటున్నారండి. అంటే యేసుక్రీస్తు ఏ పాపం చేయనివాడు. నాలో పాపం ఉందని ఎవరైనా చెప్పగలరా అని అడిగారండి. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయనలో ఎటువంటి పాపము గాని, పాప స్వభావం గాని లేదు. ఆయన జీవితం అంతా ఆయన ఎలా బ్రతికాడంటే పరిశుద్ధుడిగా బ్రతికాడు అనేది మనం గమనించాలి. సో, దేవుడు పరిశుద్ధుడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. సో, ఆళ్ళు పరిశుద్ధులు కాబట్టి, వారు కోరుకునేటువంటి జనాంగము, వారు కోరుకునేటువంటి దేవుడు కోరుకునే పిల్లలు కూడా పరిశుద్ధంగానే ఉండాలి అని కోరుకుంటున్నాడండి. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడి యొక్క నేచర్ ఏంటంటే, సూర్యుడు వెలుగునివ్వడం ఆయన పని. సో, సూర్యుడు ఎక్కడుంటే అక్కడ చీకటుండదు. అలాగే దేవుని యొక్క స్వభావం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ చీకటనేది ఉండకూడదు. పాపం అనేది ఉండకూడదని కోరుకుంటున్నాడనమాట. సో, ఆయన బిడ్డలుగా ఎవరినైతే ఆయన అంగీకరించబోతున్నాడో, ఎవరినైతే ఆయన బిడ్డలుగా తీర్చిదిద్దుతున్నారో, వారు కూడా దేవుని యొక్క వెలుగులో బ్రతకాలనేది ఆయన యొక్క కోరిక. ఆయన వెలుగు వారి ద్వారా ప్రకాశింపజేయాలనేది ఆయన యొక్క కోరిక మాట. సో, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పిల్లలు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. ఏ పాపము ఏ మనిషిలో ఉండకూడదు అనేది దేవుని యొక్క సంకల్పం. ఇప్పుడు మనం పాఠంలోకి గనుక వెళ్ళినట్లయితే, అంటే దేవుడు పరిశుద్ధ స్థాయికి సంబంధించినటువంటి నీతి క్రియలు చాలా ఉన్నాయి. ఆటి గురించి మనం చూద్దాం. సో, పరిశుద్ధత అనేది మన యొక్క నేచర్ గాని, మన యొక్క స్థాయికి గాని సంబంధించింది కాదు. అది నీతి క్రియలకి సంబంధించినటువంటి ఒక ప్రక్రియ మాట. మనం చేసే కార్యాలను బట్టి అది ఉంటది. అలాగే దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన నీతి క్రియలు చేస్తూనే ఉంటాడు. ఆయన ఏ రోజు పాపం చేయడు, తప్పు చేయడు. అలాగే దేవుని బిడ్డలు కూడా పరిశుద్ధంగా ఉండాలనేది ఆయన యొక్క కోరిక. వాళ్ళు పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు ఏం చేస్తున్నాడనేది మనం చూడాలి. అంటే మనల్ని పరిశుద్ధ పరచవలసినటువంటి అవసరత దేవునికి ఏముంది? అనేది మనం ఒకసారి మనల్ని మనం క్వెషన్ చేసుకోవాలన్నమాట. సో, ది నీడ్ ఏంటి అనేది మనం ఒకసారి మనల్ని క్వెషన్ చేసుకోవాలి. ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక మనం చూసుకున్నట్లయితే, 1 అధ్యాయము 4-6 వచనాల్లో దేవుని యొక్క సంకల్పాన్ని, అనాది కాల సంకల్పాన్ని పూర్తిగా అందులో వివరించడం జరిగిందండి.
అందులో వివరిస్తూ ఆయన యొక్క కుమారులు ఎలా ఉండాలో అక్కడ క్లియర్‌గా చెప్తున్నాడన్నమాట. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును, నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అంటే దేవుని యొక్క సంకల్పంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ద్వారా ఆయనకు అనేకమైనటువంటి కుమారులు కావాలనేది ఆయన యొక్క సంకల్పం. ఆ కుమారులు ఎలా ఉండాలంట? అందుకోసం ఆయన మనల్ని ముందుగా ఎన్నుకొని, మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి అనేది జగత్తు పునాది వేయబడక మునిపే అంటే ఈ సృష్టిని నిర్మించడానికి మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నారు. అంటే పరిశుద్ధంగా ఉండటానికి జగత్తు పునాది వేయబడడానికి ముందే ఆయన నిర్ణయం తీసుకున్నారన్నమాట. అంటే దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఆయన మనల్ని సృజించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజినీరు ఒక యంత్రాన్ని ప్రత్యేకంగా తయారు చేశాడనుకోండి. ఆ యంత్రం యొక్క పనేంటంటే ఒక పని చేయడం కోసం ఆయన డిజైన్ చేస్తాడు. ఆయన డిజైన్ చేసినట్టు యంత్రం ఆయన ఏం కోరుకుంటాడో, ఎలా పని చేయాలనుకుంటాడో అలాగే నిర్మిస్తారమాట. అలాగే దేవుడు కూడా ఏం చేశాడంటే, ఆయన కుమారులైనటువంటి వారు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉండాలనేది ఆయన యొక్క కోరిక. సో, మనం యంత్రాలం గాదు. మనం ఆయన స్వరూపంలో తయారు చేయబడ్డాం కాబట్టి, మనకి ఎన్నుకునేటువంటి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. సో, ఆ ఎన్నుకునే స్వేచ్ఛని మనం ఎలా వాడుకున్నాం అనేది చూడాలి. అది ఆదాము, అవ్వ ఆ ఎన్నుకునే స్వేచ్ఛని వారు తృణీకరించడం ద్వారా, వారు అపవాది శోధనలో పడిపోవడం ద్వారా, వారు అపవాది పిల్లలుగా బ్రతికినట్టుగా మనం చూస్తూ ఉన్నామాట. సో, దేవునికో ప్రణాళిక ఉంది. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత మనల్ని ఎలా ఉండాలంటే క్రీస్తు లాంటి కుమారులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతకాలనేది ఆయన యొక్క సంకల్పం. సో, అది ఆయనకున్నటువంటి అవసరం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని జగత్తు పునాది ముందే ఆయన నిర్ణయించుకున్నాడు. రెండోది మనం చూసుకున్నట్లయితే, ఆయన మనల్ని నిర్మించినటు విధానాన్ని మనం చూసుకున్నట్లయితే, మనల్ని సృజించిన విధానాన్ని చూసుకున్నట్లయితే, ప్రసంగి గ్రంథం 7 అధ్యాయము 29 వచనం మనం చూసుకున్నట్లయితే ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అది. దేవుడు ఏం చేశాడంట, మనుషుల్ని యథార్థవంతులుగా సృష్టించాడంట. కానీ వారే వివిధ తంత్రాలు వారికి నచ్చినట్టుగా వారు జీవిస్తూ, వారికి నచ్చింది వారు ఎన్నుకొని, దేవుడిచ్చిన దానికన్నా, దేవుని సంకల్పం కన్నా అపవాది శోధనలకి, అపవాది అట్రాక్షన్‌కి వారు పడిపోయి వాళ్ళు తంత్రాలు క్రియేట్ చేసుకున్నారు. అంటే దేవుడు ఒక మానవుడిని ఎలా సృజించాడంటే, ఆయన అందరినీ కూడా పరిశుద్ధంగానే సృజించాడు అనేది మనం గ్రహించాలి. సో, ఆదామును నిర్మించినప్పుడు అంటే 6 రోజులు సృష్టి చేసినప్పుడు కూడా మంచిది, మంచిది అని అంటాడు. ఆదాము నుండి అవ్వని నిర్మించినప్పుడు మరి మంచిది అని అన్నాడన్నమాట. సో, దేవుడు ఏం చేసినా మంచే చేస్తాడు. కానీ మానవులు దేవుని యొక్క సంకల్పం నుంచి తొలగిపోవడం ద్వారా వాళ్ళు పరిశుద్ధతను కోల్పోయారు. సో, మనల్ని పరిశుద్ధపరచాల్సినటువంటి అవసరత దేనికున్నది అంటే, దేవుని కుమారులుగా పుట్టినటువంటి మనం ఆ పరిశుద్ధతను కోల్పోయాం కాబట్టి మరలా ఆ పరిశుద్ధతను తీసుకురావడానికి దేవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. మూడో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఇశ్రాయేలుకి జనాంగానికి ఆయన బోధించాడండి. లేవీకాండం 19 అధ్యాయం 2 వచనం, అలాగే 20 అధ్యాయం 26 వచనం మనం చూసుకున్నట్లయితే 19 అధ్యాయము 2 వచనం మనం చూసుకున్నట్లయితే, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవాకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను అని అన్నాడండి. అంటే ఆయన ప్రజలు ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలంట. ఎందుకు మేము పరిశుద్ధులుగా ఉండాలంటే, నేను పరిశుద్ధుడిని కాబట్టి నా జనాంగమైనట్టు మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. అలాగే 20 అధ్యాయంలో కూడా 20 అధ్యాయము 26 వచనంలో మనం గమనించినట్లయితే, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్ని జనుల్లో నుండి మిమ్మును
వేరుపరిచితిని అని అన్నాడండి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు ఆ రోజు ఆ కాలంలో ఇశ్రాయేల్‌ని ఏర్పరచుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, పరిశుద్ధంగా జీవించండి. ఎందుకంటే నేను పరిశుద్ధుడిని అని చెప్పి వాక్యం ద్వారా వారికి ఏం చేశారంటే, వారికి బోధిస్తున్నాడు మాట. వాక్యం ద్వారా వారిని బోధిస్తూ పరిశుద్ధులుగా ఉండండి అని ఆయన పిలుపునిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. నాలుగో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ఆయన మనలను అంటే నాలుగో వచనం మనం రోమీయులకు రాసిన పత్రిక 1:24 వచనం మనం చూసుకున్నట్లయితే, మానవులు అపరిశుద్ధులుగా జీవించడం మనం ఇక్కడ గమనించొచ్చు. అంటే మనం పాపం వలన మనం ఆ లక్షణాన్ని చేరుకోలేకపోయాం మాట. ఆ యొక్క పవిత్రతని మనం కోల్పోయినట్టుగా మనం గమనించొచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 1:24 వచనం, అలాగే ఎఫెసీ 4:19 తీసినవారు చదవండి. ఈ హేతువు చేత వారు హ్మ్. తమ హృదయంలో దురాశలను అనుసరించి హ్మ్. తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు హ్మ్. వారిని అపవిత్రతకు అప్పగించాను. అంటే మనలో ఉన్నటువంటి దురాశ, మనలో ఉన్నటువంటి చెడు కోరికల ద్వారా దేవుడు ఏం చేశారంటే విడిచిపెట్టేశారన్నమాట అపవిత్రతని. ఎఫెసీ 4:19 మనం గమనించినట్లయితే వారు సిగ్గులేని వారై ఉండి నానా హ్మ్. విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. వారికున్నటువంటి అత్యాశక్తితో ఏం చేశారంటే దేవుని సంకల్పాన్ని నుంచి వెళ్ళిపోయి వాళ్ళే అపవిత్రులుగా చేసుకున్నారు. అంటే దేవుడు మానవుడిని ఒక తెల్లని వస్త్రంలాగా ఆయన సృజిస్తే వారేం చేశారంటే పాపం అనేటువంటి ఇంకిని మొత్తం జల్లుకొని ఆ పవిత్రతను, ఆ పరిశుద్ధతను కోల్పోయి అపవిత్రులైపోయారు. సో, మన పాపం మనల్ని దేవుని యందు ఒక మురికి వారిగా, మరకలుగా కనిపించేటట్టుగా చేసిందన్నమాట. సో, మానవుల్ని పరిశుద్ధపరచవలసిన అవసరత ఏంటంటే, దేవుడు పరిశుద్ధులుగా పుట్టించారు. కానీ ఆ పరిశుద్ధతని కోల్పోయి ఆదాము, హవ్వ పాపం చేయడం ద్వారా మనం మన యొక్క ఇష్టానుసారంగా జీవిస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి అలవాట్లని, ఈ స్వభావాన్ని, పాపపు యొక్క ఆలోచనల ద్వారా మనం అపవిత్రులుగా అయిపోయాం. ఇప్పుడు అలా అపవిత్రులుగా అయిపోయినప్పుడు పరిశుద్ధ పరచుటకు దేవుని యొక్క ఏర్పాటేంటి అనేది కూడా మనం గమనించాలి. సో, గాడ్స్ ప్రొవిజన్ ఏంటన్నది కూడా మనం ఒకసారి గమనించాలి. బి పాయింట్ మనం చూసుకున్నట్లయితే గాడ్స్ ప్రొవిజన్ ఏంటి దీని విషయమై అని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 53 అధ్యాయం 10 వచనం. అతని నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను. అతడు తన్ను తాను అపరాధ పరిహార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు అంటే దీర్ఘాయుష్కుడగును. హ్మ్. సరిపోతుంది. అంటే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తుని ఆయన ఏం చేశాడంటే, మనల్ని పరిశుద్ధులుగా తీర్చడం కోసం తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధుడైనటువంటి క్రీస్తుని బలియాగంగా ఆయన అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మాట. అంటే మన పాపం అనేది ఒక పెద్ద అప్పు లాంటిది. ఆ అప్పు తీర్చడం ఎవరి వల్ల కాదు. ఆ అప్పు తీర్చడానికి ఏం చేశాడంటే దేవుడు తన కుమారుడిని బలిగా అర్పించి, ఆ పాపాన్ని, ఆ మురికిని, ఆ కళంకాన్ని మొత్తటిని ఆయన తుడిచివేసేసి, మనల్ని పరిశుద్ధులుగా తీరుస్తున్నాడు అనేది మనం గమనించాలి. రెండో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే మొదటి దశలోనికి రాసిన పత్రిక 4 అధ్యాయం 7 వచనం మనం చూసుకున్నట్లయితే మనం పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాను గాని అపవిత్రులకు ఉండుటకు పిలవలేదు. అంటే దేవుడు మనల్ని ఏ విధంగా పిలిచాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన సంఘంలోకి ఎలా బ్రతకడానికి పిలిచారంట? పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాడు తప్ప, అపవిత్రులుగా బ్రతికేటట్టుగా ఆయన మనల్ని పిలవలేదు అని అంటున్నారన్నమాట. సో, అంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, దేవుడు మనల్ని పిలిచినటువంటి విధానానికి తగినట్టుగా మనం బ్రతకాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశంలో ఒక రాజు గాని, లేదా ఒక ప్రైమ్ మినిస్టర్ గాని, ఆయన ఏదైనా ఒక విందుని ఏర్పాటు చేశారనుకోండి. ఆయన అతిథుల్ని గనక పిలిచినప్పుడు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాలంటే ఒక డ్రెస్ కోడ్ ఉంటది. ఇష్టానుసారంగా మురుకు బట్టలతో ఎవరు ఎళ్ళరు. ఒక పీఎం అయినా లేదా ఒక రాజు అయినా సరే ఎవరికైనా ఆతిథ్యానికి ఆహ్వానించారంటే దానికి ఒక డ్రెస్ కోడ్ ఉంటదన్నమాట. సో, ఆ పిలుపు అందుకున్న వారు ఏం చేస్తారంటే దానికి తగ్గట్టుగా తగిన వస్త్రాలు ధరించుకొని ఎళ్తారు. అలాగే దేవుడు కూడా క్రీస్తు రక్తం ద్వారా మనల్ని కడిగి మన పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలిచినప్పుడు మనం ఏం చేయాలంటే
ఆ పరిశుద్ధమైనటువంటి వస్త్రాన్ని ధరించుకొని ఆ పరిశుద్ధతను కాపాడుకునేటట్టుగా మనం జీవించాలి. అలా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలువబడ్డారు. దేవుడు పరిశుద్ధపరిచిన తర్వాత ఆ పరిశుద్ధతని కాపాడుకునేటట్టుగా, ఆ పరిశుద్ధులుగా జీవించేటట్టుగా ఉండాలనేది దేవుని యొక్క ఏర్పాటై ఉన్నది. మూడో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే మొదటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6 అధ్యాయం 11 వచనం మనం చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని బాప్తీసంలో పరిశుద్ధపరుస్తున్నాడు అనేది అక్కడ గమనించొచ్చండి. మొదటి కొరింథీ 6 అధ్యాయం 11 వచనం. మీలో కొందరు మీలో అట్టివారై కొందరు ఉండిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో మన తండ్రి అయిన దేవుడు అంటే తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ నామములో ఎవరైతే బాప్తిసం పొందుతున్నారో వారందరూ ఏమవుతున్నారంటే పరిశుద్ధపరచబడుచున్నారు అనేది ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అంటే బాప్తిసం ద్వారా మన పాపాలన్నీ కడగబడి మనం క్రీస్తుతో కూడా ఐక్యమవుతున్నాము. దేవుని కుమారులుగా మనం తీర్చబడుతున్నాము. దేవుని కుమారులుగా తీర్చబడిన వారు, దేవుని కుమార్తెలు తీర్చబడిన వారు ఏం చేయాలంటే ఆ పరిశుద్ధతను కాపాడుకొని పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు. మనం అదే పత్రిక 1 అధ్యాయం 2 వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ సంఘాన్ని ఎలా పిలిచాడో చెప్తున్నాడు అనమాట. పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన మనల్ని పిలిచాడు అని మొదటి కొరింథీ అధ్యాయం 1 అధ్యాయం 2 వచనంలో మనకు క్లియర్ గా ఉంటది. పరిశుద్ధపరచబడ్డావు దేవుడు, తర్వాత పరిశుద్ధతను మనం కొనసాగించాలి. చదవండి. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయునది. సరిపోతుంది. అక్కడ పరిశుద్ధపరచబడి తర్వాత పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన ఎక్కడికి పిలిచాడంట? సంఘంలోను పిలిచారు. అంటే పరిశుద్ధపరచబడిన తర్వాత వారు సింగిల్ గా వదిలేయడం లేదు. అంటే మనం ఒంటరిగా పరిశుద్ధంగా ఉండలేమండి ఈ సమాజంలో. సంఘం అనేది మనకి తోడుగా ఉంటది. మనకు ప్రోత్సాహాన్ని ఇస్తది. ఆ సంఘంలో దేవుని వాక్యం ద్వారా, బోధ ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ యొక్క పరిశుద్ధతని మనం కాపాడుకోవచ్చు అనేది మనం గమనించాలన్నమాట. సో పరిశుద్ధపరచబడిన తర్వాత దేవుడు విడిచిపెట్టకుండా ఆ పరిశుద్ధపరచబడిన అందరినీ సంఘంగా ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకంటే ఆ సంఘంలో మనం ఆ పరిశుద్ధతను కాపాడుకునేటట్టుగా, ఆ పరిశుద్ధులుగా జీవించేటట్టుగా మనం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గుని గనక ఒక సింగిల్ బొగ్గుని ఏదైనా గనక కాల్చారనుకోండి, అది తొందరగా ఆరిపోతది. మీరు గమనించారో లేదో? తొందరగా అది బూడిదైపోతది. కానీ ఒక 10 బొగ్గులు, ఒక 20 బొగ్గులు గనక కలిపి మీరు ముట్టించారనుకోండి, అవి ఏం చేస్తాయంటే ఒకటికొకటి ఏం చేస్తదంటే వేడినిస్తూ మండుతూ ఎక్కువ సమయం ఉంటదన్నమాట. అంటే ఆ వేడి తగ్గదు. ఈరోజు చాలా మంది బాప్తీసం తీసుకున్న తర్వాత పరిశుద్ధపరచబడిన తర్వాత సంఘానికి దూరం అయిపోవడం ద్వారా వాళ్ళ ఆ వేడి పోతుందన్నమాట. చల్లదనం వచ్చేస్తుంది. లోకంతో కలిసిపోయేటట్టుగా మనం పరిశుద్ధపరచబడ్డాం. మనం పవిత్రంగా జీవించాలి. పాపం మనల్ని తాకడానికి భయపడేటట్టుగా మనం జీవించాలి. వేడిని ఏ వస్తువు కూడా తాకడానికి భయపడేటట్టుగా ఉండాలన్నమాట. అలాగా మనం సహవాసం కలిగి ఉంటే, సంఘంతో సహవాసం కలిగి ఉంటే మన పరిశుద్ధత అనేది ఎక్కువ కాలం ఉంటది. క్రీస్తు రెండో రాకడ వరకు మనం కాపాడుకోవాలన్నమాట. సో మనం పరిశుద్ధపరచడానికి దేవుడు చేసినటువంటి ఏర్పాట్లు మనం గమనించినట్లయితే ఆయన కుమారుని బలిచ్చాడు. మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనల్ని బాప్తీసం ద్వారా ఆయన పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా ఉండడం కోసం ఆయన మనకి ఏం చేశాడంటే ఒక సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని ఇచ్చినట్టుగా మనం గమనించాలి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆ పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో, ఆ పరిశుద్ధుల్లో జీవించే విషయంలో మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 119 అధ్యాయం 9 నుంచి 11 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట మనం గమనించినట్లయితే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురో నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులంట దేని చేత తమ నడతను శుద్ధపరచుకుంటారంట అంటే వారిని ప్రవర్తన ఎప్పటికప్పుడు వాళ్ళు పరీక్షించుకుంటూ నేను పవిత్రంగానే ఉన్నానా లేదా, దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడా లేదా అనేటట్టుగా చేసుకోవడానికి ఒకే ఒక్కటి ఏముందంటే వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి అంటాడు. ఆ తర్వాత వచ్చింది నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికియున్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము.
నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతికేటట్టుగా ఉండాలి. పరిశుద్ధపరచబడిన వారు ఏం చేస్తారంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరిస్తూ ఆయన వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ఆ వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారు ఆ పరిశుద్ధతని కాపాడుకోగలుగుతారు. అంటే మా దేవుడు మనల్ని పరిశుద్ధపరచబడిన తర్వాత ఆ పరిశుద్ధతలో మనం కొనసాగాలి అంటే సంఘంతో సహవాసం కలిగి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దాన్ని ధ్యానిస్తూ ఉండాలన్నమాట. అంతేకాకుండా మనకి పరిశుద్ధాత్మ కూడా ఆయన అనుగ్రహించినట్టు చూడండి. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం చూసుకున్నట్లయితే ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును కొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట పరిశుద్ధపరుస్తూ ఉన్నది అనేది మనం గమనించాలండి. బాప్తిసం పొందిన తర్వాత ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారు. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తదంటే మనల్ని ఎప్పుడూ పరిశుద్ధపరిచేటట్టుగా లోపల పనిచేస్తూ ఉంటది. మనం ఏదైనా తప్పు చేసేటప్పుడు మనల్ని విమర్శిస్తూ ఉంటది. మనం దేవుని బిడ్డలం, మనం ఈ తప్పు చేయకూడదు, ఈ ఆలోచన మంచిది కాదు, క్రైస్తవుడు ఇలా ఉండకూడదు అని పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరిస్తూ ఎప్పటికప్పుడు మనల్ని పరిశుద్ధపరిచే పనిలో ఆయన దేవునికి మొరపెడతాడు అని కూడా మరొక చోట రాయబడి ఉంటుంది. అంటే మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ మనకి సత్యాన్ని బోధించి పరిశుద్ధ జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ మనకి శక్తినిస్తుంది అనేది గమనించాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే మనం ఎక్కడికైనా ఒక చోటుకు వెళ్ళాలనుకోండి, ఆ వెళ్ళడానికి మనకు మ్యాప్ దారి తెలియనప్పుడు మనం ఏం చేస్తాం? సెల్ ఫోన్ ఓపెన్ చేసి అందులో GPS లోని మ్యాప్ని వేసుకొని మనం ప్రయాణిస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే మనం పరిశుద్ధులుగా జీవించడం కోసం ఆ రూట్ మ్యాప్ ఎవరికి తెలుసు అంటే పరిశుద్ధాత్మకు తెలుసు మాట. సో పరిశుద్ధాత్మ GPS లాగా మనకి దారి చూపిస్తూ సరైన మార్గంలోని ఆయన మనల్ని నడిపిస్తాడు అనేది మనం గమనించాలి. సో పరిశుద్ధపరచబడుటకు దేవుడు చేసినటువంటి ఏర్పాటును మనం గమనించినట్లయితే ఆయన కుమారుని బలి అర్పించాడు. మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన ఈ లోకంలో నుండి దేవుని రాజ్యంలోకి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మనం ఆయన రాజ్యంలో అడుగు పెట్టేటప్పుడు బాప్తీసం ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం. బాప్తీసం ద్వారా పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులుగా ఎక్కువ కాలం జీవించడానికి, క్రీస్తు రెండో రాకడ వరకు లేదా మన మరణం వరకు మనం జీవించడానికి ఆయన సంఘం అనేటువంటి ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ యొక్క సంఘంలో దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ మన పరిశుద్ధతని మనం కాపాడుకుంటూ మనం ఆ పరిశుద్ధతలో ఎదిగేటువంటి పరిస్థితి ఉన్నది. చివరగా పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధపరుస్తూ ఆయన యొక్క సన్మార్గంలో ఆయన యొక్క దేవుని యొక్క వాక్యంలో మనల్ని నడిపిస్తుంది అనేది మనం గమనించాలి. సో మనం గమనించినట్లయితే పరిశుద్ధపరచుట అనే విషయంలో మనల్ని పరిశుద్ధపరచాల్సినటువంటి అవసరత ఏంటి అనేది గమనించాం. పరిశుద్ధపరచుటకు దేవుడు చేసినట్టు ఏర్పాటు ఏంటన్నది గమనించాం. చివరగా పరిశుద్ధతలో కొనసాగుటకు మనం ఏం చెయ్యాలి? ఆ పరిశుద్ధతలో మనం కొనసాగాలంటే ప్రతి మనిషి ఏం చేయాలంటే బాప్తిసం అనేది ఖచ్చితంగా పొందాలి. ఆ బాప్తిసం పొందితేనే మనం ఆ పరిశుద్ధతని కొనసాగించుకోగలం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తున్నట్లయితే మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మనం పరిశుద్ధులు అవడం కోసం జాగ్రత్త నుంచి దూరంగా ఉండడం ఏంటంటే దేవుని యొక్క చిత్తం అంట. అంటే ఒక మనిషి పరిశుద్ధుడు అవడమే దేవుని యొక్క చిత్తము అనేది మనం గుర్తించాలి. నేను ఈ భూమి మీద పుట్టిన తర్వాత నేను పరిశుద్ధుడిగా ఉండడమే దేవుని యొక్క చిత్తం, ఆయన యొక్క సంకల్పం. ఆయన సంకల్పం తగినట్టుగా ఉండాలి అని మనం నిర్ణయం తీసుకోవాలి. అంటే పరిశుద్ధులుగా ఉండడం అనేది ఒక ఆప్షన్ కాదు, అది దేవుని యొక్క సంకల్పము అనేది మనం గమనించాలన్నమాట. అంటే ఎవరైతే ఆయన యొక్క సంఘంలోకి వస్తారో, ఎవరైతే పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటారో వాళ్ళు చేయాల్సినటువంటిది, అంటే ఆయన రాజ్యంలోకి ఎవరైతే అడుగు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్
ఒక కంపెనీలో ఎవరినైనా సరే ఉద్యోగంలోకి తీసుకున్నారనుకోండి, ఆ ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు ఆ కంపెనీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాడు దానికి తగ్గట్టుగా ఉంటే వాడు అందులో ఉంటాడు. లేకపోతే వాడిని ఏం చేస్తారు? అందులో నుంచి తీసేస్తారన్నమాట. అలాగే దేవుని యొక్క సంకల్పంలో ఆయన కుమారులుగా బ్రతకాలంటే మనం ఏం చేయాలంటే దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. నేను పరిశుద్ధుడిగా జీవిస్తేనే నేను దేవుని కుమారునవుతాను. దేవుని సంకల్పాన్ని నేను పాటించిన వాడినవుతాను. ఇది ఆప్షన్ కాదు. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయాల్సింది, కాపాడుకోవాల్సిందే అని మనం నిర్ణయం తీసుకోవాలన్నమాట. సో పరిశుద్ధతలో కొనసాగాలంటే మనం ఏం చేయాలంటే బాప్తిసం పొందిన తర్వాత ఆ బాప్తిసం పొందడానికి సిద్ధపాటు కలిగినప్పుడు ఆ బాప్తిసం ఎందుకు పొందుతున్నాం అంటే నేను పరిశుద్ధులుగా జీవించడానికి బాప్తిసం పొందాలి అని నిర్ణయం తీసుకోవాలి. రెండో విషయాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం దివారాత్రాలు ధ్యానించమన్నాడండి. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆయన వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానించేటట్టుగా ఉండాలి. అంటే నిత్యం బైబిల్ చదవడం గురించి ఆయన మాట్లాడడం లేదు కానీ చదివినటువంటి బైబిల్లో ఆ వాక్యాలు ఎవరైతే చదువుతున్నారో దాన్ని ఎవరైతే దాన్ని అది అధ్యాయమో లేదా ఒక పేరో ఏది చదువుతున్నారో దాన్ని ధ్యానించాలన్నమాట. అంటే దాన్ని మన యొక్క మనసులో దాని గురించి ఆలోచించాలి. అలా ఆలోచించడం ద్వారా మనం ఏం చేస్తామంటే పాపానికి దూరంగా బ్రతకగలుగుతాం. వాక్యాన్ని గనక ధ్యానించకపోతే వాక్యం యొక్క బలం మనలో లేకపోతే పాపము సాతాను మరలా తన రాజ్యంలోకి మనల్ని పాపం చేసేటట్టుగా పాపంలో పడిపోయేటట్టుగా ప్రేరేపిస్తాడు అనేది మనం గమనించాలి. సో పరిశుద్ధులుగా కొనసాగడానికి మనం ఏం చేయాలి అంటే బాప్తిసం పొందాలి. ఆ బాప్తిసం పొందడం ద్వారా మనం ఏం చేస్తామంటే మన పరిశుద్ధతని కాపాడుకోవడం కోసం దివారాత్రాలు దాన్ని ధ్యానిస్తూ జీవించాలి అనేది మనం గమనించాలి. తర్వాత మనం గమనించినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 11 వచనాల్లో కొన్నిటిని చంపమన్నాడు, కొన్నిటిని విసర్జించమన్నాడు. అదేంటన్నది ఒకసారి చదివండి ఎవరైనా 5 నుంచి 11 వచనాలు కొలసీ. అవునా భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఎన్నిటిని చంపమన్నాడు? కౌంట్ చేయండి ఒక్కొక్కటి. జారత్వమును, ఓకే, 1, అపవిత్రతను, 2, కామాతురతను, 3, దురాశను, 4, విగ్రహారాధనైన ధనాపేక్షను. విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష అంటే ధనాన్ని ఇష్టపడడం వేరు, విగ్రహారాధన లాంటి ధనాపేక్ష గురించి మాట్లాడుతున్నమాట. సో అంటే వీటిని మనం చంపాల్సినవి ఇవి, విసర్జించాల్సినవి కింద చెప్తున్నాడు. చదవండి. వాటి వల్ల దేవుని అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యాజకుడని భేదము లేదు. సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు. పరదేశి అని సిధియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడనే ఉన్నాడు. సరిపోతుంది. అంటే ఇన్నిన్ని విసర్జించాలో, ఏమేమి వాటిని చంపాలనేది ఇక్కడ క్లియర్ గా చెప్తున్నమాట. ఒక మనిషి బాప్తీసం పొందిన తర్వాత, దేవుడు పరిశుద్ధపరిచిన తర్వాత మనం వీటిని చంపాలండి. ఇది మనం జయించాల్సిన వాటి గురించి మాట్లాడుతున్నాడు. మనం విసర్జించాల్సిన వాటిని గురించి మాట్లాడు. బాప్తీసం పొందిన తర్వాత నాలో కోపం లేదు, ఇది నాలో ద్వేషం లేదు, నేను అబద్ధం ఆడను ఎవరు చెప్పలేము. దేవుడు
మనల్ని పరిశుద్ధపరిచేసి మనకి పరిశుద్ధాత్మని ఆయన వరంగా ఇస్తున్నాడు కాబట్టి ఆయనతో సహవాసం కలిగి మనం ఏం చేయాలంటే వాటన్నిటిని జయించాలి. అంటే దీనికి ఒక సాదృశ్యం ఏంటంటే చాలా మంది ఇశ్రాయేలీలు ఐగుప్తులో చెరలో బానిసలుగా ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి విడిపోయి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అక్కడ వారిని ఎర్ర సముద్రంలో దాటించి అంటే ఆ నీటి ద్వారా ఆ మేఘం ద్వారా మీరు కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం గాని 10వ అధ్యాయం గాని మీరు చదువుకుంటే అక్కడ ఆ సాదృశ్యాన్ని వివరిస్తాడనమాట. వారు అక్కడ బాప్తిసం పొందారు అని అన్నారు. అంటే ప్రాచీన స్వభావం ఎలాంటిదంటే ఐగుప్తు సైన్యం లాంటిది. దాన్ని మనం చంపలేం. ఎందుకంటే ఆ పాపం అనేది మన మీద ప్రభుత్వం చేస్తా ఉన్నది, మనల్ని ఏలుతూ ఉన్నది, మనం దానికి దాసులుగా ఉన్నామన్నమాట. దాన్ని ఆ ప్రాచీన స్వభావాన్ని దేవుడు చంపేస్తున్నాడు. చంపేసిన తర్వాత వారికి దేవుడు ఏమిచ్చాడంటే కనాని స్వాస్యంగా ఇచ్చాడు. కనాని స్వాస్యంగా ఇచ్చినప్పుడు వాళ్ళకి దేవుడు ఏం చేశాడంటే కనాన్లో కొంతమంది ఉన్నారు జైంట్స్, అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని వీళ్ళు జయించాలన్నమాట. వీళ్ళు యుద్ధం చేసి జయించాలి. అక్కడ ఐగుప్తు సైన్యాన్ని దేవుడు నాశనం చేశాడు, కానీ కనాన్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని దేవుడు నాశనం చేయలేదు. వాళ్ళు నాశనం చేసే బాధ్యత మీకు అప్పచెప్తున్నారు, మీరు యుద్ధం చేసి వారిని నాశనం చేయండి అన్నారన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పాపము మన మీద అధికారం చేసేటప్పుడు ప్రాచీన స్వభావం కలిగిన వారమైనటువంటి మనము వాడిని మనం చంపలేం. బాప్తీసంలో క్రీస్తే వాడిని చంపేస్తున్నాడు. నూతనంగా లేచిన తర్వాత మనం పరిశుద్ధులుగా లేచిన తర్వాత ఆ పరిశుద్ధతను కొనసాగించుకున్నటువంటి విషయంలో మనం ఏం చేయాలంటే కొన్నిటిని చంపాలంట, కొన్నిటిని విసర్జించాలి అని అన్నాడు. సో ఆ రోజు యెహోషువ యొక్క నాయకత్వంలో వారు ఎలాగైతే ఆ కనాన్లో ఉన్నటువంటి అన్ని తెగల్ని వారు జయించుకుంటూ వచ్చారో, ఎలాగైతే కొంతమందిని చంపారో, కొంతమందిని ఎలాగైతే విడిచిపెట్టేశారో, మా దగ్గర ఉండొద్దు వెళ్ళిపోండి అని తరిమేశారో, అలాగా మన శరీరంలో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే వాటిని విడిచిపెట్టాలి అనేది మనం చూడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక తోటలో ఒక మంచి మొక్క నాటాలనుకోండి, ముందు ఏం చేస్తామంటే ఆ మొక్క పెరిగేటట్టుగా అక్కడ ఉన్నటువంటి పిచ్చి పిచ్చి మొక్కలన్నిటినీ తీసేయాలన్నమాట. అప్పుడే అది స్ట్రాంగ్ గా బలంగా పెరుగుతుంది. సో మనం పరిశుద్ధపరచబడిన తర్వాత పరిశుద్ధులుగా జీవించాలంటే మనలో ఉన్నటువంటి చెడుని మలినాన్ని మనం ఎప్పుడైతే తీయగలుగుతామో అప్పుడే మనం పరిశుద్ధులుగా జీవించగలుగుతాము అనేది మనం గమనించాలి. 4వ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే యోహాను రాసినట్టు మొదటి పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు మనం చూసుకున్నట్లయితే, మేము ఆయన వలన విరిన నీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మన అబద్ధమాడుచు సత్యమును జరిగించుకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్యవాసము గలవారమై ఉందుము. ఆయన కుమారుడు యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయుచు మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధంగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. సరిపోతుంది. అంటే 7 వచనాలు కనుక మనం గమనించినట్లయితే అక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే దేవునితో అన్యోన్య సహవాసం ఎలాగ కలిగి ఉండాలో ఇక్కడ వివరిస్తూ ఉన్నాడండి. సో దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆయన యందు ఎంత చీకటి మాత్రం ఉండదు కాబట్టి మనం ఆ వెలుగులో నడిచినప్పుడు మనలో కూడా ఏ చీకటి అనేది ఉండదు. ఆ వెలుగు మన మీద ప్రకాశించేటప్పుడు, ఆ వాక్యం మనలో మనం అన్వయించుకున్నప్పుడు, దాని ప్రకారం జీవించేటప్పుడు మనలో ఉన్నటువంటి అనేక చీకటి కోణాల మీద ఆయన వెలుగు ప్రకాశించేటట్టుగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అంటే అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలి. దేవునికి ఎంత దగ్గరగా మనం బ్రతికితే అంతగా ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తూ ఉంటది కాబట్టి మనలో చీకటి మాత్రం ఉండదు అంటున్నమాట. సో ఆయనతో మనం సహవాసం చేసేటట్టుగా చీకట్లో నుండి మనం బయటకు వచ్చేటట్టుగా మనం జీవించాలి అంటున్నాడు. సో ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల
మనం అన్యోన్యమైనటువంటి సహవాసం గల వారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తది అని అంటున్నారు. సో యేసుక్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తదంటే మనల్ని ప్రతి పాపాన్ని నుండి పవిత్రులుగా తీర్చిదిద్దుతుంది. సో పరిశుద్ధులుగా కొనసాగడానికి మనం ఏం చేయాలి అంటే బాప్తీసం పొందిన తర్వాత దేవునితో అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని కలిగి జీవించాలి అని కోరుకుంటాడు. అలాగే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 4-21 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఇది రోమా 12 అనేది చాలా మందికి కంతటి వాక్యం లాంటిదండి. ఆ అధ్యాయం అంతా కూడా చాలా మందిని కంతటి పెట్టమంటారు అన్నమాట. అందులో ఉన్నటువంటి అనేకమైన విషయాలు ఉంటాయి. అది మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత సంఘంతో ఎలా సహవాసం కలిగి ఉండాలో, సంఘంలో బలమైన పనిముట్టుగా ఎలా పనిచేయాలో చెప్తారన్నమాట. అంటే మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలంటే దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. 2 సంఘంతో సహవాసం కలిగి ఉండాలి. సంఘంలో ఉన్నటువంటి మన తలాంతిని బట్టి మనం ఏ పనులు చేయగలుగుతామో ఆ పనిలో చేసేటట్టుగా, ఏదో వచ్చి వెళ్ళిపోయేటట్టుగా కాకుండా ఒక బాధ్యత కలిగినటువంటి మెంబర్‌గా, శరీరంలోని ఒక బలమైనటువంటి అవయవంగా, ప్రతి అవయవానికి ఎలాగైతే పని ఉంటదో సంఘంలో మనం కూడా ఒక పని చేసేవారుగా ఉండాలనేది రోమీయులకు రాసిన పత్రికలో వివరిస్తూ ఉన్నాడు. అలాగే మనం గమనించినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాలు మనం చూసుకున్నట్లయితే నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన మనం పిలిచినటువంటి స్థితిని బట్టి సమస్త ప్రవర్తనలోనూ ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా జీవించండి అని అంటున్నాడు అన్నమాట. అంటే సమస్త ప్రవర్తనలోనూ అంటే దాని అర్థం ఏంటంటే కేవలం చర్చిలో పరిశుద్ధులుగా జీవించడం దాని గురించి మాట్లాడడం లేదు. నువ్వు చర్చిలో మాత్రమే కాదు, ఇంట్లో పరిశుద్ధంగా ఉండాలి, బయటన పరిశుద్ధంగా ఉండాలి, ఆఫీసులో పరిశుద్ధంగా ఉండాలి, అన్ని చోట్ల నీ స్నేహితుల దగ్గర అయినా సరే, అంటే మన నడవడికలో కానీ, మన మాట తీరులో కానీ, మనం చేసే పనిలో కానీ, ప్రతి దాంట్లో కూడా ఆ పరిశుద్ధతను మనం కోల్పోకుండా పరిశుద్ధులుగా జీవించాలి. తప్పులు చేయకుండా, అబద్ధాలు ఆడకుండా అలా జీవించాలని కోరుకుంటున్నాడు. అంటే ఇక్కడ 5 విషయాలు మనం గమనించాం. 1, పరిశుద్ధులవ్వడం ద్వారా మనం దేవుని యొక్క చిత్తాన్ని గుర్తిస్తున్నాం, ఆ చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నాం అనేది గమనించాలి. 2, దేవుని యొక్క వాక్యం దివారాత్రాలు ధ్యానించడం ద్వారా మనం ఆ పరిశుద్ధతలో కొనసాగగలుగుతాం. 3, పరిశుద్ధులుగాటకు మనం ఏం చేయాలంటే కొన్నిటిని చంపాల్సినవి ఉన్నాయి, కొన్నిటిని విసర్జించాల్సిన అవసరం ఉంది. 4, దేవునితో అన్యోన్యమైనటువంటి సహవాసం ఎవరైతే కలిగి జీవిస్తారో వాళ్ళు పరిశుద్ధులుగా జీవిస్తూ ఆ పరిశుద్ధతని కొనసాగిస్తారు. 5, సంఘంతో కలిసి సహవాసం చేయడం ద్వారా, పని చేయడం ద్వారా, అంటే ఇదేంటంటే ఒక టీం వర్క్ లాంటిది మాట. అంటే క్రికెట్ ఆడేవారికి ఎలా ఉంటదంటే అందులో ఒక్కడు ఆడితే మ్యాచ్ ఏం గెలిసేదండి. ఒక్కడి మీద ఎప్పుడు విజయం డిపెండ్ అయి ఉండదు. టీం అంతా కలిసి కట్టిగా ఉండి కలిసి కట్టిగా ఆడినప్పుడు మాత్రమే విజయం అనేది సాధించగలుగుతారు. సో ఒకరు ఆడినా వాళ్ళు ఏమంటారంటే అది టీం ఎంటైర్ టీంకి వస్తది. టీం అంతటికి ఆ విజయాన్ని వస్తది. కొంతమంది ప్లేయర్స్ ఆడరు. వాళ్ళప్పుడే ఫీల్డ్ లోకి రాకపోవచ్చు. కానీ ఆ విజయం అనేది మొత్తం టీంని రిప్రజెంట్ చేస్తదన్నమాట. ఇగో ఇండియా పాకిస్తాన్ మీద గెలిచింది అని అంటారు తప్ప సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్ గెలిచాడు అని అనరు. సో అది టీం వర్క్ మాట. అలాగా సంఘంతో కలిసి సహవాసం చేయడం ద్వారా, సంఘంతో కలిసి అనేకమైనటువంటి కార్యాలు చేయడం ద్వారా మనం పరిశుద్ధతని కాపాడుకోగలం అని చెప్తుంది. చివరగా మనం గమనించినట్లయితే సమస్త ప్రవర్తనలోనూ, అంటే నువ్వు ఆఫీస్‌లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, సంఘంలో ఉన్నా పరిశుద్ధులుగా ఉండు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు సంఘంలో పరిశుద్ధులుగా ఉండేటట్టుగా వేషధారులుగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించొచ్చు. చివరగా ఒక వచనం చదువుకుందాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూసుకున్నట్లయితే మీలో మొదటిది ప్రతి వాడును దేవుని ఎరుగుని అన్యజనుల వలె
వలె కామాపేక్షలందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘనతను ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. ఘటములు అన్నాడండి. ఘటము అనే దానికి అర్థం ఏంటంటే మనం అంటే మన యొక్క శరీరం, మనల్ని మనం ఏం చేయాలంటే పరిశుద్ధత కొరకు మన ఘటములు కాపాడుకోండి. మీ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోండి. మీ దేహము దేవుని ఆలయమే ఉన్నది, దాన్ని అపవిత్రపరచొద్దు అని అంటున్నాడు అన్నమాట. అంటే పరిశుద్ధపరచబడుట అనే దాని విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుడు పరిశుద్ధుడు, యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన కుమారులుగా జీవించే వాళ్ళు కూడా పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. మనల్ని పరిశుద్ధపరచవలసిన అవసరత ఏమున్నదంటే జగత్తు పునాది మునిపే ఆయన ఏం నిర్ణయించుకున్నాడంటే పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలని ఆయనకు సంకల్పం ఉంది. మానవులు దాని నుండి తప్పిపోయారు. సో ఆ సంకల్పాన్ని నెరవేర్చే విషయంలో ఆయన మనల్ని పరిశుద్ధిగా తీర్చే విషయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని పరిశుద్ధులుగా సృజించినా మనం పరిశుద్ధతను కోల్పోయాం కాబట్టి పరిశుద్ధులుగా ఉండాలని చెప్పి ఆయన ఆ కాలంలో ఉన్నటువంటి పితరులతో గాని లేదా ధర్మశాస్త్ర యుగంలో మోషే ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం ద్వారా గాని పరిశుద్ధులుగా జీవించండి, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి అన్నమాట. అయినా ఏం చేశారంటే మానవులు ఆ పరిశుద్ధతను కోల్పోయి అపరిశుద్ధులుగా జీవిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అందుకోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి విషయం ఏంటంటే ఆయన మన నిమిత్తం మన కోసం తన యొక్క ఏకైకమైన కుమారుడు ఏం చేశాడంటే బలిగా అర్పించాడు. మన దోషాలన్నిటినీ మన పాపాలన్నిటినీ ఆయన మీద మోపాడు. ఆయన బొచ్చు కత్తిరించిన వాని ఎదుట ఒక గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉంటుందో అలాగా ఆయన మౌనంగా ఉండి మన నిమిత్తం ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు అనేది మనం గమనించవచ్చు. 2 పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే మనల్ని పిలుస్తూ ఉన్నాడు అన్నమాట. పరిశుద్ధులు దేవుడు ఏం చేశాడంటే మనల్ని బాప్తీసం ద్వారా ఆయన పరిశుద్ధపరిచాడు. బాప్తీసం ద్వారా పరిశుద్ధపరచబడిన మనము సంఘంలో చేరడం ద్వారా, క్రీస్తు యొక్క సంఘంలో చేరడం ద్వారా ఆ పరిశుద్ధతని ఏం చేస్తామంటే కాపాడుకుంటాము. పరిశుద్ధపరచబడడానికి సంఘాన్ని ఇచ్చాడు. ఆ సంఘంతో సహవాసం చేయడం ద్వారా, ఆ సంఘంలో దేవుని వాక్యాన్ని వినడం ద్వారా మనం మన పరిశుద్ధతను కాపాడుకోవచ్చు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే మనల్ని ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు అనేది కూడా మనం గమనించాం. సో అలా పరిశుద్ధతలో కొనసాగాలంటే మనం ఏం చేయాలంటే బాప్తీసం పొందాలి. ఆ బాప్తీసం పొందినప్పుడు మనం పరిశుద్ధులు అవుతున్నాము, దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నాము, ఆయన సంకల్పాన్ని మనం నెరవేర్చాము అనేది మనం గుర్తించాలి. దేవుని వాక్యం దివారాత్రాలు ధ్యానిస్తూ మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. పరిశుద్ధులుగా ఉండేటప్పుడు మనం కొన్ని వాటిని చంపాల్సినవి ఉన్నాయి, కొన్ని విసర్జించాల్సినవి ఉన్నాయి. వాటన్నిటిని మనం విసర్జిస్తూ క్రీస్తు యొక్క వెలుగులో మనం జీవించేటట్టుగా ఈ లోకానికి వెలుగుగా ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే సంఘంతో కూడా సహవాసం కలిగి సంఘం ద్వారా అనేక పనులు చేసేటట్టుగా ఆయన మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. సమస్త ప్రవర్తనలోనూ ప్రతి ఒక్క క్రైస్తవుడు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉంటూ మనం ఏం చేయాలంటే ఆ పరిశుద్ధతని మన యొక్క ఘటాలని మనం కాపాడుకోండి. మీ యొక్క శరీరాల్ని, మీ యొక్క తలంపుల్ని, మీ యొక్క ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోండి అని చెప్తున్నారు అన్నమాట. ఇది పరిశుద్ధపరచబడడం. దాని గురించి నేను ఈ విషయమే ఏమైనా సందేహాలు ఉన్నాయా ఈ పాఠానికి సంబంధించి? లేవు. సో ఎవరు లేట్ గా జాయిన్ అయ్యారో వాళ్ళు ఒకసారి జయశ్రీ గారు మీది అటెండెన్స్ నెంబర్ 30 అండి. సరే సరే 30 అంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు 30 మంది అనుకుంటున్నాం కానీ ఒక 20 మంది వరకే రెగ్యులర్ గా వస్తున్నారు. ఒక నెక్స్ట్ మంత్ లోని నెంబర్స్ మారితే ఇంకా అవి పర్మనెంట్ మాట. అంటే నేను నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు మనం ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని తీసుకుంటున్నాం. అంటే ఫండమెంటల్ లెసన్సే కాబట్టి మార్చి తర్వాత ఇంక అడ్మిషన్స్ ఏమి ఉండవు. ఎవరైతే ఉన్నారో వాళ్ళే పర్మనెంట్. అప్పుడు నేను పర్మనెంట్ నెంబర్స్ ఇచ్చేస్తాను. సో ఈ లోపు మిగతా వాళ్ళందరూ ఫిల్టర్ అయిపోతారు. ఇంకెవరైనా అటెండెన్స్ చెప్పాల్సిన వాళ్ళు నెంబర్స్ చెప్పండి, మీకు ఇచ్చిన నెంబర్.
అన్నయ్య అన్న 28 0-5 స్టెల్ అనేదేమా? సెల్ 26 అన్నయ్య. ఓకే 26. బ్రదర్ నేను వచ్చాను బ్రదర్, నాది 12. 24 అన్న. 24 రోల్ నెంబర్ 10. అన్న నాది 23 అనుకుంటున్నా. 23. సరే అమ్మా నేను చూస్తాను. 28 బ్రదర్ 28 28 ప్రియాంక వేసాను. 18 బ్రదర్. 18 ఆల్రెడీ వేసానండి. అన్న 0-5 and 14 అన్న. ఓకే 0-5 బ్రదర్ నేను అన్నపూర్ణ 12 ఉన్నా బ్రదర్, నేను వచ్చాను. ఓకే అమ్మా. ఓకే మీది నెంబరు 12. 12. ఓకే అన్న 14 కూడా 14 తర్వాత 14 వేసా. నెక్స్ట్ 12 వేసాను. ఇంకొకరు ఎవరో రవి గారు స్టార్ట్ అయినట్టున్నారు. సరే అందరూ అయిపోయినాయి కదా. సరే నేను ఒకసారి అటెండెన్స్ నెంబర్స్ చెప్తాను, ఏదైనా మిస్ అయితే ఒకసారి చెప్పండి. అంటే నాకు స్టార్టింగ్ నుంచి వచ్చినవన్నిటిని రాసుకున్నా, ఒక దగ్గర నోట్ చేసుకున్నాను. 20, 29, 19, 11, 21, 3, 4, 8, 9, 25, 18, 30, 28, 26, 12, 24, 10, 28, 1, 05, 14, 12. సో అందరివి అటెండెన్స్లు అయిపోయాయి కాబట్టి క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. లాస్ట్ వీక్ కూడా సాత్విక్ చేయమన్నా, అందరూ ఎగ్జిట్ అయిపోయారు. సాత్విక్ క్లోజింగ్ ప్రేయర్ చేయి. ఈ రోజు తొందరగా ముగిస్తున్నాం, ఎందుకంటే ఈవినింగ్ 6 o'clock ప్రేయర్ ఒకటి ఉంది, అందువల్ల ఈరోజు ఒక సెషన్ మాత్రమే జరుగుతుంది. సాత్విక్ ప్రేయర్ చేసి సాత్విక్. ప్రార్థన. పరలోకమందున్న పరిశుద్ధ తండ్రి, ఇంతవరకు కాచి భద్రపరిచి క్షేమంగా నడిపించేందుకు మేము వందనాలు స్తోత్రాలు తండ్రి. తండ్రి ఈ సాయంత్రం సమయంలో తండ్రి 2 years ఆన్లైన్ బైబిల్ కోర్సు తండ్రి మేము ఈరోజు పరిశుద్ధంగా ఎందుకు ఉండాలి, దాని ఉపయోగం ఏంటి అని తెలుసుకొని ఉన్నాం తండ్రి. విన్న వాక్యం బట్టి తండ్రి మేము అది మనసులో ఉంచుకునే తండ్రి మేము మా జీవితం అంతా తండ్రి పరిశుద్ధంగా ఉండటానికి, అలాగే దేవుని కుమారులుగా ఉండటానికి సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. విన్న వాక్యం తండ్రి మా స్నేహితులకి, కుటుంబ సభ్యులకి తండ్రి, అలాగే చుట్టాలకి తండ్రి మేము చెప్పడానికి సహాయం దయచేయండి తండ్రి. ఈ 2 years బైబిల్ కోర్సు తండ్రి మేము ఎంతకైతే ట్రైనింగ్ అవుతున్నామో తండ్రి మేము 100% దానిలో మంచిగా ప్రిపేర్ అవుతానికి సహాయం తెచ్చేయమని అడుగుతున్నా తండ్రి. ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు రాజనామంలో అడిగినట్టు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ కోరికపేట ఈవినింగ్ 6 గంటలకి కార్నేష్ నగర్ లో ప్రేయర్ ఉంది, ధనమ్మ గారి ఇంటి దగ్గర. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా కలుసుకోండి. గ్రూప్ లో ఆల్రెడీ నేను లొకేషను, అడ్రస్ పెట్టాను. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈవినింగ్ 6 o'clock కి ప్రేయర్ లో కలుసుకోండి. వందనాలండి, అందరికీ వందనాలు. వందనాలు. బాయ్.